హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓవర్ ప్రోటోకాల్లో సిబిల్ డిటెక్షన్ లేకపోతే కేవైసీ 1 లేకపోతే కేవైసీ 2 అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు కేవైసీ ఎలిజిబిలిటీ కోసం అంటే ఎయిర్ డ్రాప్ పొందడానికి ఒక గూగుల్ ఫామ్ అనేది రిలీజ్ అయిందండి ఓవర్ ప్రోటోకాల్ వాళ్ళ ద్వారా. దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఓవర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని యొక్క ట్విట్టర్ అకౌంట్ నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ అనేది రిలీజ్ చేశారండి. సో ఈ గూగుల్ ఫామ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని అంటే కేవలం 24 అవర్స్ మాత్రమే మనకు టైం ఉంది. అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలప్పుడు ఇది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు టైం అనేది ఆల్మోస్ట్ 10 అయిందండి. అంటే ఆల్రెడీ ఒక 4 గంటల 40 నిమిషాలు అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ అని అంటే 27వ తేదీ మార్నింగ్ 5 గంటల కల్లా 27వ తేదీ మార్నింగ్ 5 గంటల కల్లా మీరు ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేసి పంపించాలి. పంపిస్తే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీ సిబిల్ డిటెక్షన్ లేకపోతే కేవైసీ అనేది అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అవుద్దని కాదు, కానీ సో వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటి అని అంటే సిబిల్ డిటెక్షన్ 1 అంటే ఫ్లిప్స్టార్ ఏదైతే ఉందో ఫ్లిప్స్టార్లో అకౌంట్ కంప్లీట్ చేయలేకపోయిన వాళ్ళు, లేకపోతే సెకండ్ది హ్యాష్ కీ గ్లోబల్ అని వచ్చింది. ఆ హ్యాష్ కీ గ్లోబల్లో కూడా మీరు కేవైసీ ఎవరైతే సబ్మిట్ చేయలేకపోయారో ఈ రెండిట్లో ఒక్క దాంట్లోనన్నా అట్లీస్ట్ చేసి ఉండాలి. రెండిట్లో ఒక్క దాంట్లో కూడా ఎవరైతే చేయలేకపోయారో వాళ్ళు మాత్రమే దీని యొక్క కేవైసీకి అప్లై చేయాలన్నమాట. సో అంటే ఈ గూగుల్ ఫామ్కి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, మీ ఓవర్ వ్యాలెట్ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫ్లిప్స్టార్ అని ఉంది చూడండి, ఫ్లిప్స్టార్ హ్యాష్ కీ గ్లోబల్ వీటిలలో ఎవరికైనా కానీ ఈ రెండిట్లో ఒక్కదానికైనా కానీ సక్సెస్ అని ఉండాలి. SUCCESS సక్సెస్ అని ఉండాలి. ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఈ రెండిట్లో ఎక్కడో చోట సక్సెస్ అని ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ గూగుల్ ఫామ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే ఇక్కడ చూడండి క్లోజ్డ్ అని చూపిస్తుందో అంటే సక్సెస్ అని లేకుండా అట్లీస్ట్ రెండిట్లో ఒక్క చోట అయినా కానీ సక్సెస్ అనేది లేకుండా క్లోజ్డ్ అని ఉంటే వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయాలన్నమాట. సో అదే ఇంకొక అకౌంట్ ఓపెన్ చేశాను చూడండి, ఇక్కడ మనకి హ్యాష్ కీ గ్లోబల్ ఉంది, ఫ్లిప్స్టార్ ఉంది, ఇక్కడ ఎదురుగా సక్సీడెడ్ అని ఉంది. సో ఇక్కడ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక్క చోట అయినా కానీ సక్సీడెడ్ అని ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయని అవసరం లేదు. సో దాంతోపాటు వీళ్ళు చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గూగుల్ ఫామ్ చేసుకోవడం ద్వారా అంటే సబ్మిట్ చేయడం ద్వారా ఖచ్చితంగా కేవైసీ అప్రూవ్ అవుతుందా అనేటటువంటి క్వశ్చన్కి వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే కేవైసీ ఖచ్చితంగా అప్రూవ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ మీ కేవైసీ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి ఈ గూగుల్ ఫామ్ ద్వారా అంటే మీరు ఇదివరకు ఓవర్ ప్రోటోకాల్లో ఎప్పుడైతే యాక్టివిటీస్ చేశారో అవి యాక్టివిటీస్ అంటే మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్టు మాకు అనిపిస్తే అప్పుడు మాత్రమే ఈ గూగుల్ ఫామ్ని కన్సిడర్ చేసి మీ యొక్క కేవైసీ అనే దాన్ని అప్రూవ్ చేస్తాను అనేసి చెప్పారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సింపుల్గా ఇది ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ ఉంది చూడండి ట్విట్టర్లో, దీన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కూడా డ్రాప్ చేస్తాను. సో మీలో ఎవరైనా కానీ ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు టచ్ చేసి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అందరూ కాదండి, ఎవరైతే కేవైసీ చేసుకోలేదో ఎవరిదైతే పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇప్పుడు గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది మనకు ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే మీరు ఓవర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని ఏ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ మెయిల్ ఐడి లేకపోతే ఇక్కడ స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్ ఐడీస్ వేరే మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో
అవి ఓపెన్ అవుతాయండి. వాటిల్లో నుంచి మీరు ఓవర్ ప్రోటోకాల్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడి మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈమెయిల్ రికార్డ్ అనేసి ఉంది. ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తానండి. సో క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ ఓవర్ వ్యాలెట్ ఈమెయిల్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసి నా ఓవర్ వ్యాలెట్ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని నేను ఎంట్రీ చేస్తున్నానండి. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ యూ కంప్లీటెడ్ ది ఫ్లిప్స్టర్ సివిల్ డిటెక్షన్ మిషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ నో అని క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి నో అని చేయాలి. తర్వాత హ్యావ్ యూ కంప్లీటెడ్ ది హ్యాష్కీ గ్లోబల్ సివిల్ డిటెక్షన్, దీనికి కూడా నో అనే ఆప్షన్ ఇవ్వాలండి. తర్వాత ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వై యూ వర్ అనేబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సివిల్ డిటెక్షన్ అండ్ డిస్క్రైబ్ కాంట్రిబ్యూషన్స్ టు ఓవర్ ప్రోటోకాల్ అనేసి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే యువర్ ఆన్సర్ అనే చోట మన దగ్గర ఏంటి అని అంటే ఐడి కార్డ్ అనేది సరిగా డిటెక్ట్ అవ్వలేదనో లేకపోతే మెయిన్ థింగ్ మనకు పాస్పోర్ట్ అనేది అవైలబిలిటీగా లేదనమాట. సో పాస్పోర్ట్ అనేది లేకపోవడం వల్ల మనము ఈ హ్యాష్కీ గ్లోబల్ అనేటటువంటి ఈ సివిల్ డిటెక్షన్లో మనం పాల్గొనలేకపోయాం. సో అది ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ మై పాస్పోర్ట్ కాపీ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ కంప్లీట్ సివిల్ డిటెక్షన్ ఆన్ హ్యాష్కీ గ్లోబల్ అనేసి ఒక లైన్ అనేది నేను రాశాను. అంటే మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారండి, ఒకటి హ్యాష్కీ గ్లోబల్, రెండోది ఫ్లిప్స్టర్. సో హ్యాష్కీ గ్లోబల్లో మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి మన దగ్గర పాస్పోర్ట్ లేదు అనేసి ఒక దానికైతే ఆన్సర్ రాశాను. ఇంకొకటి కూడా ఆన్సర్ రాయాలి, ఎందుకంటే ఫ్లిప్స్టర్లో కూడా వాళ్ళు అవైలబిలిటీ ఇచ్చారు కాబట్టి, అంటే మనం కేవైసీ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఫ్లిప్స్టర్లో కూడా ఎందుకు కంప్లీట్ చేసుకోలేకపోయాను అనే దానికి కూడా ఇక్కడ రీజన్ రాయాలి. సో దాని తర్వాత రెండో రీజన్ ఏం రాశాను అని అంటే ఐఎమ్ నాట్ అవేర్ ది ఫ్లిప్స్టర్ సివిల్ డిటెక్షన్ ప్రాసెస్. సో ఈ 2 ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, తెలియని వాళ్ళు యూజ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏమడుగుతుంది అంటే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత ఈ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతుందండి. వెన్ డిడ్ యూ ఫస్ట్ డౌన్లోడ్ ది ఓవర్ వ్యాలెట్ అనేసి అడిగారు. ది డేట్ డస్ నాట్ హ్యావ్ టు బి ఎగ్జాక్ట్ ఇఫ్ యూ ఆర్ అన్అవేర్ ప్లీజ్ యూజ్ టుడేస్ డేట్. అంటే మీరు ఓవర్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు సైన్ అప్ అయ్యారు, మీకు ఆ సైన్ అప్ డేట్ అనేది గుర్తు లేకపోతే ఈరోజు డేట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. సో ఈరోజు డేటు నేను వేశాను అనమాట. తర్వాత హౌ మెనీ ఓవర్ వ్యాలెట్ పాయింట్స్ డిడ్ యూ అక్యుములేట్ ఫ్రమ్ జూలై లాస్ట్ ఇయర్ అంటిల్ ఫిబ్రవరి దిస్ ఇయర్ అనేసి అడిగారనమాట. అంటే మీరు ఓవర్ వ్యాలెట్లో పాయింట్స్ ఎన్ని ఎర్న్ చేశారు అని అడుగుతున్నారు. సో ఆ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఓవర్ వ్యాలెట్లో పాయింట్స్ అంటే ఏం లేదండి, మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పీ పాయింట్స్ అనేసి ఉందన్నమాట. సో ఎన్ని పాయింట్స్ మీరు ఇక్కడ ఎర్న్ చేశారు అనేసి గుర్తుపెట్టుకొని మీరు తర్వాత ఆ గూగుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ 0 నుంచి 10,000 మధ్యలో ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే 10,000 నుంచి 30,000 మధ్యలో ఉంటే ఇలా, 30,000 నుంచి 50,000 మధ్యలో అంటే మీరు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేసుకున్నారు చేశారు అనే దానికి ఆపోజిట్లో ఉండేటటువంటి సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయాలన్నమాట. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ పెర్ఫార్మ్ ది డైలీ క్లెయిమ్ డ్యూరింగ్ OBT2 విచ్ స్టార్టెడ్ ఇన్ మార్చ్ దిస్ ఇయర్. అంటే మనకు ఈ సెకండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఓవర్ పాయింట్స్ ఎర్న్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎన్నిసార్లు మీరు టెస్ట్ నెట్లో ఎన్నిసార్లు పాల్గొన్నారు అనేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ 1 to 80 అనేసి ఉంది. సో ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఎన్నిసార్లు చేశారు అనేది సో ఎంతో కొంత నంబర్ వేయండి. అంటే 1 నుంచి 80 మధ్యలో ఉండేలా ఒక నంబర్ వేయండి. తర్వాత డిడ్ యూ రన్ ఏ వ్యాలిడేటర్ డ్యూరింగ్ ది OBT ఇన్ 1 year డిసెంబర్ లాస్ట్ ఇయర్. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. రెండింటికి కూడా వ్యాలిడేటర్ రన్ ఎస్ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి. తర్వాత హౌ డూ యూ ప్లాన్ టు యూజ్ ది ఓవర్ యూ రిసీవ్ ఆఫ్టర్ మెయిన్ నెట్ లాంచ్. సో మీరు ఈ ఓవర్ వ్యాలెట్ టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా యూజ్ చేయాలనుకుంటున్నారు విత్డ్రాల్ తర్వాత అనే దానికి నేనైతే సెండ్ టు ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. మీరు కావాలంటే స్టేకింగ్లో పెడతామనేసి అదైనా
సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన తర్వాత మీకు యువర్ ప్రోగ్రెస్ వాజ్ రీస్టోర్డ్ అనేసి ఒక స్క్రీన్ మీద ఒక డైలాగ్ అనేది ఇలా సెకండ్స్ టైంలో పడి వెళ్ళిపోతుందండి. సో యువర్ ప్రోగ్రెస్ వాజ్ రీస్టోర్డ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ మీకు స్క్రీన్ మీద పడితే మీ యొక్క సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీకు మీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఓవర్ ప్రోటోకాల్లో మైనింగ్ చేసినప్పుడు అనే దాని మీద డిపెండ్ చేసుకొని మీకు కేవైసీ లేకపోతే ఈ మెయిన్ డ్రాప్కి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతేనండి ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.